భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం సహా పలు అంశాలపై చర్చించారు. ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం కలిసి పనిచేద్దామని నిర్ణయానికి వచ్చారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై సమీక్ష జరిపారు. ఓవైపు భారత్పై అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాధినేతల మధ్య టెలిఫోన్ సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఎనర్జీ, డిఫెన్స్ తదితర అంశాలపై చర్చలు జరిపారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాల్లో మరింత కలిసికట్టుగా పనిచేయాలని మోదీ, ట్రంప్ నిర్ణయించుకున్నారు. భారత్ అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని వారు సమీక్షించారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారం నిలకడగా బలోపేతం అవుతుండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన అనంతరం ట్రంప్, మోదీ మాట్లాడుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాల్లో మరింత కలిసికట్టుగా పనిచేయాలని మోదీ, ట్రంప్ నిర్ణయించుకున్నారు. మున్ముందు భారత్, అమెరికా కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. భారత్ అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని వారు సమీక్షించారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారం నిలకడగా బలోపేతం అవుతుండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన అనంతరం ట్రంప్, మోదీ సంభాషించుకోవడం ఇదే తొలిసారి. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారం నిలకడగా బలపడుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇండియా యుఎస్ కాంపాక్ట్ అమల్లో భాగంగా కీలకమైన సాంకేతికతలు, ఇంధనం, రక్షణ, భద్రత వంటి ప్రాధాన్యత రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించుకోవడంపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి, ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడానికి కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. వాణిజ్యం, క్రిటికల్ సాంకేతికతలు, ఇంధనం, రక్షణ, భద్రత వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించుకోవడంపై సమాలోచనలు జరిపారు. ఈ నేపథ్యంలోనే మోదీ ట్వీట్ చేశారు. ఇది హృదయపూర్వకమైన సంభాషణ అన్నారు మోదీ. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించామని వెల్లడించారు. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చలు జరిపామని, ప్రపంచ శాంతి, స్థిరత్వం, సుస్థిరత కోసం భారత్, అమెరికా కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. మరోవైపు భారత్ శత్రు దేశమైన పాకిస్తాన్తో అమెరికా బిగ్ డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక F-16 యుద్ధ విమాన విడిభాగాలు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్కు సంబంధించి $686 మిలియన్ విలువైన భారీ ఆయుధ ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. అయితే పాకిస్తాన్, అమెరికా మధ్య ప్రస్తుతం ప్రతిపాదించిన ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ F-16 విమానాల సముదాయాన్ని ఆధునీకరించడంతో పాటు వాటి ఆపరేషన్ల భద్రతా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. గత నెలలో ట్రంప్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ గొప్ప వ్యక్తి, తన స్నేహితుడు అని అభివర్ణించారు ట్రంప్. త్వరలోనే భారత్లో పర్యటించాలనే యోచనలో ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. నవంబర్ 6న వైట్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2020లో తన భారత పర్యటన అద్భుతంగా జరిగిందని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, భారత్తో వాణిజ్య చర్చలు చాలా సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పట్ల ట్రంప్కు గొప్ప గౌరవం ఉందని ఇరువురు నేతలు తరచుగా మాట్లాడుకుంటారని కరోలిన్ వెల్లడించారు. వాణిజ్య అంశంపై భారత ప్రతినిధులతో తమ బృందం ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతోందని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా జరిగిన ఫోన్ సంభాషణ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.